ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం శివసిద్ధి కుండలిని యోగా సిద్ధ విద్య నేర్పించేటటువంటి మన ఆశ్రమంలో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మాతాజీ అనుకోవచ్చు, డాక్టర్ సుధామయ్య గారు. వారి గురు పరంపరాగతంగా ఈ విద్యను నేర్చుకొని ఈ కుండలిని విద్యని ఎంతోమందికి అందిస్తూ ఉన్నారు. వారిని అడిగి మనం అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. సుఖినో భవంతు. నిరవి ప్రేక్షకులందరికీ సుఖినో భవంతు. మనకి ఈ శివసిద్ధి కుండలిని యోగా ప్రారంభము అనేది ఎక్కడి నుంచి జరిగింది? ఈ గురు పరంపర ఎలా? గురు పరంపర అనేది మనకి ఆదిసిద్ధుడి నుంచి పాస్ ఆన్ అవుతున్న క్రమమే. సో దీంట్లో మనకిప్పుడు ఈ విద్యని మేము నేర్చుకుంది శ్రీ వేదాద్రి మహర్షి గారి దగ్గర. అది నేర్చుకుని వారి సంస్థతో అఫిలియేటెడ్గా అనేక సంవత్సరాలు మేము పనిచేస్తాం. మా గురువు గారు నాగేశ్వర మహర్షి గారు. సో నేను వారి మెంటర్షిప్లో సాధన చేయటం కానీ ఈ కార్యక్రమాలని విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నించి కొంతవరకు సక్సెస్ అయ్యాము. ఇప్పుడు నాగేశ్వర మహర్షి గారు నాకు భౌతికంగా డైరెక్ట్గా గురువుగారు. సో వారు పారంపర్యత పొందింది వేదాద్రి మహర్షి గారి దగ్గర నుంచి. సో విద్యను నేను వేదాద్రి మహర్షి గారి పద్ధతిలో నేర్చుకున్నప్పటికీ నా సాధన అంతా కూడా నాగేశ్వర మహర్షి వారి మెంటర్షిప్లోనే జరిగింది. ఇంకా ముందుకు వెళ్ళి చూసినప్పుడు ఈ మధ్యకాలంలో మాకు అర్థమైంది ఏంటంటే దీనికి మూలాలు మనకి దత్తాత్రేయుడి దగ్గర ఆగుతున్నాయి. సో ఏ గురు విద్య అయినా సరే మీరు చూసినట్లయితే దానికి మూలం ఆదిసిద్ధుడే. ఆదిసిద్ధుడినే మనం దత్తాత్రేయుడు అనొచ్చు, దక్షిణామూర్తి అనొచ్చు, ఏదన్నా అనండి. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము శ్రీపాదుల వారి చరితామృతం, శ్రీవల్లభుల చరితామృతం అనే ఒక గ్రంథాన్ని చదవటం జరిగింది. దానిలో 700 సంవత్సరాల క్రిందట శ్రీపాదుల వారు అలైవ్గా ఆయన కలియుగంలో దత్తావతారం అని చెప్తారు, పిఠాపురంలో జన్మించారు. సో వారి జీవిత కాలంలోనే ఒక శంకర భట్ అనే ఒక ఆయన కన్నడ సంస్కృతంలో, ఆయన కన్నడ బ్రాహ్మణుడు, సంస్కృతంలో వారి చరిత్ర అంతా రాసి దాన్ని అలాగే ఉంచి అది రీసెంట్గా నేను అనుకోవటం 2010 అరౌండ్ దట్, ఎగ్జాక్ట్ ఇయర్ నాకు అంత ఐడియా లేదు. సో 10 ఆ ప్రాంతాల్లో రిలీజ్ అయింది ఈ బుక్. మనం ఇప్పుడు సాధన చేస్తున్న ఈ కుండలిని విద్య, దీన్నే సిద్ధ విద్య అని కూడా అన్నారు. అయితే మనకి సింప్లిఫైడ్గా అందజేయబడింది. ఇలా అందజేయడంలో దత్తాత్రేయుల సంకల్పం కూడా ఉన్నది అనేది మాకు ఆ బుక్ చదివిన తర్వాత అర్థమైంది. అలాగే జ్యోతి రామలింగ స్వామి అనే ఆయన ప్రస్తావన ఆ పుస్తకంలో వచ్చింది. ఇప్పుడు 700 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకంలో ఆఫ్టర్ 300-400 ఇయర్స్ తర్వాత జ్యోతి రామలింగ స్వామిగా వచ్చి ఆయన కాంతి దేహం ధరించి కాంతిగానే వెళ్ళిపోతారని ఇచ్చారు. సో ఆయన యొక్క దివ్యాత్మ వేదాద్రి మహర్షి గారితో పాటు 10 సంవత్సరాలు ఉన్నట్లుగా చెప్తారు. సో వారు సన్మార్గ సిద్ధాంతం అనే ఒక దాన్ని ప్రతిపాదించున్నారు అంతకుముందు. ఇప్పుడు వేదాద్రి మహర్షి గారితో వారు ఉన్నప్పుడు ఆయన దీని అంతటినీ కూడా సిస్టమేటైజ్ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. సో ఏదైతే మన సిస్టంలో బోధిస్తూ ఉన్నామో ఇదంతా కూడా సిద్ధ విద్య అనేది మాకు కన్ఫర్మ్ అయింది. మనం చెప్పే క్రమంలో కొన్ని ఆ గురువు గారితో ట్యూనప్ చేసుకుని మనం చెప్పేటప్పుడు కొన్ని మా ప్రమేయం లేకుండా కూడా కొన్ని రావడాన్ని గమనించాం. సో సిద్ధుల ఆశీర్వాదంతో ఇది జరుగుతుంది. సో దీని పేరు పెడతాం కూడా అలాగే జరిగింది. నాగేశ్వర మహర్షి గారికి నేను 10 పేర్లు ఇచ్చాను. 10 పేర్లలో సిద్ధ విద్యాపీఠం అనే దాన్ని సెలెక్ట్ చేశారు. ఇవాళ ఇది సిద్ధ గురువులకు నెలవుగా ఉంది. ఈ ఆశ్రమంలో జ్యోతి రామలింగ స్వామి గారి దర్శనము, నిర్దేశనం కూడా మాకు లభించింది. అట్లాగే శ్రీపాదుల వారి దర్శనాలు, వారి నిర్దేశకత కూడా మాకు లభిస్తూ ఉన్నది. కాబట్టి దీనికి మూలం, గురు పరంపరకు మూలం ఏంటంటే దత్తాత్రేయుడే అని చెప్పాలి, లేదా భగవంతుడే. మనం ప్రతిరోజు పాడతాం కదా, గురు సాక్షాత్ పరబ్రహ్మ. సో పరబ్రహ్మమే స్వయంగా గురువుగా వచ్చి దీన్ని నడిపిస్తున్నారు. ఈ రోజున మానవ మనుగడ ప్రమాదంలో ఉంది. మీరందరికీ తెలుసు యూత్ ఎలా ఉన్నారు, రకరకాల స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంది, దురలవాట్లు వ్యసనాలకి లోనైపోయి సరైన నిర్దేశనం చేసేవాళ్ళు లేక యూత్ అంతా అయితే బుద్ధిమంతులు అల్లాడిపోతున్నారు. వ్యసనాలకు వెళ్ళిన వాళ్ళు వ్యసనాల్లోకి వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది.
ఇప్పుడు కొద్ది కాలంలో మనకి మానవ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇవాళ చూడండి, ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. 40 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటామంటే ఎటువంటి క్వాలిటీ ఆఫ్ చిల్డ్రన్ వస్తారు? సో ఇది గ్రహించేనేమో అనిపిస్తుంది. భగవంతుడు కూడా తన్ని తాను దించుకుని మన స్థాయికి వచ్చి ఇలాంటి విద్యల ద్వారా జనానికి మేలు చేయటానికి సంకల్పం చేశారు అనేది మా అవగాహన. శివసిద్ధి కుండలిని యోగా లక్ష్యాలేంటి? మానవ జన్మ లక్ష్యం భగవంతుడిలో లయ చెందటమే. ఇది మనకి మహాత్ములందరూ చెప్పిన, మనకి పురాతన గ్రంథాలన్నీ చెప్పిన ఇదే. మానవ జన్మకు ఒక పరమార్థం ఉంది. దైవాన్ని గురించి తెలుసుకుని దైవంలో లయ చెందాలి. ఈ విషయం మనకి కొద్దిమంది సెలెక్టివ్గా ఉన్న వాళ్ళకి తెలుసు తప్ప ఈ మోడర్న్ ఏజ్లో చాలామందికి వీటి గురించి తెలియదు. ఎందుకంటే మన పురాణాలు కానీ సంస్కృతంలో ఉన్న లిటరేచర్ కానీ మనకు అందుబాటులోకి లేదు. ఒకవేళ ఉన్నా అదంతా బోర్ అన్నట్టుగా తయారైంది ఇవాళ యూత్ తెలుసుకోవట్లేదు. సో కానీ అలాగని వాళ్ళు పోనీ భగవంతుడిని వదిలేస్తున్నారంటే ఏదో ఒక సాధన పట్టుకుని చేస్తూనే ఉన్నారు కదా. సో యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, యోగా చేస్తే ధైర్యం వస్తుంది, యోగా చేస్తే జీవితం బాగుంటుంది, ఇలాంటి ఏదో ఒక కారణం, ఆరోగ్యం బాగుంటుంది, ఈ రకంగా చేసుకెళ్తున్నారు. అయితే రియల్గా మానవ జన్మ అనేది చాలా అపురూపంగా మనకి లభించింది. సృష్టి పరిణామ క్రమంలో భగవంతుడు తానే స్వయంగా మారుతూ ఈ రోజున ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో అది భగవంతుడే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. సో అయితే మనకి తెలియట్లా. దేహమే దేవాలయం అని మాటలు అయితే చెప్తున్నాం కానీ ఏ రకంగా దేహమే దేవాలయం అంటే మన లోపలే శక్తి శివ నిలవై ఉన్నారు. అది మనకి తెలియట్లేదు. అది ఏ విధంగా జరిగింది అనేది ఆ సృష్టి పరిణామ క్రమం అంతా తెలియజెప్పి భగవంతుడే నీవు. సో నీ మనస్సే కూడా భగవంతుడి నుంచే వచ్చింది. సో మనకి ఒకవైపు ఒక మూలం ఆది మధ్య అంతం లేకుండా వ్యాపించు అనంత దివ్య చైతన్యం లేక దివ్య వ్యోమం లేక దైవం ఉంటే ఆ దైవానికి ఇంకొక చివరి ఏంటంటే నా మనస్సు. ఈ మనస్సును ఉపయోగించి నేను నా ప్రాణశక్తి లోపలికి లయమవుతూ క్రమంగా దైవంలో లయం చెందించే ప్రక్రియ యోగాభ్యాసం. సో మానవ జన్మ లక్ష్యాన్ని పొందింపజేసేంత మహత్తరమైన విద్య ఇది. అయితే ఈ విద్య సాధన చేసేటప్పుడు మనం అన్నీ వదిలిపెట్టాలేమో, సంసారం చేయకూడదేమో, లేదంటే రొటీన్ లైఫ్ ఎంజాయ్ చేయకూడదేమో, ఇలాంటి అనుమానాలు చాలామందికి వస్తాయి. కానీ మన గురువులు మనకు చెప్పింది ఏంటంటే మీరు మీ జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ప్రారబ్ధ కర్మానుసారం మనం ఇదివరకు చేసిన కర్మల ఫలితంగా, మన పూర్వీకుల నుంచి వచ్చిన కర్మల ఫలితంగా మనకి ఈ జన్మ ఏర్పడింది. ఈ జన్మలో మన తల్లిదండ్రులు, మన తోడబుట్టిన వాళ్ళు, బంధుమిత్రులు, ఆస్తిపాస్తులు, మన రంగు, రూపు, వ్యక్తిత్వం, చదువు, సంస్కారం, మన బంధువులు, జీవన భాగస్వామి, మన బిడ్డలు, ఈ సమస్తం మనకు ఏర్పడింది మన కర్మ ఫలితంగానే. సో దాన్ని అనుభవించిన అనటానికి మనకి రైట్ లేదు. సో ఏదైతే మనకు ఏర్పడిందో దాన్ని చక్కగా నిర్వహించుకుంటూనే మనం ఆధ్యాత్మిక మార్గంలో కూడా నడవలసి ఉంది. సో ఆ గోల్ ఏదైతే ఉందో, ఫైనల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు అటైన్ పర్ఫెక్షన్ ఆర్ సాల్వేషన్. ఆత్మసాక్షాత్కారం పొందాలి, ముక్తి పొందాలి. సో దాన్ని తెలుసుకుని దానికోసం సాధన చేస్తూ ఉండగా మన జీవితం సజావుగా, సామరస్యపూరితంగా, ఎటువంటి ఆటుపోట్లు లేకుండా సాగించుకోగలిగిన నేర్పు మనకు కలుగుతుంది. పరిస్థితులన్నీ ఎంత విపత్కర పరిస్థితుల్లోంచైనా మీరు బయట పడగలుగుతారు. ఎందుకంటే మనకి ఏది ఎదురైనా అది మన కర్మ ఫలమే. సో ఎప్పుడైతే మనం ఈ యోగాభ్యాసంలోకి వచ్చామో ఇప్పుడు ఎందుకు మనకి జీవితం ఏర్పడింది అనేది అర్థమైంది. గత కర్మల ఫలంగా వచ్చింది. ఇప్పుడు ఈ కర్మల్ని మనం ఎలా ఇంకా కొనసాగించకుండా ఉండగలుగుతాము. సో దానికి మార్గాలు ఇక్కడ సూచించటము, ప్రక్రియలు నేర్పించటం జరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియలు కాబట్టి ఖచ్చితంగా మీకు ఫలితాన్ని చూపిస్తాయి. అయితే మనకి ఈ సాధన చేస్తున్నప్పుడు మీరు చాలామందిని చూసినట్లయితే సుఖినోభవంతో మామూలుగా సాధనలో అంటుంటారు. వాళ్ళకి సుఖినోభవంతో లోకా సమస్త సుఖినోభవంతో సర్వే జన సుఖినోభవంతో అనేది మనం యజ్ఞం చేసినా యాగం చేసినా చివరిలో అందరూ అంటారు. కానీ ఒక శత్రువుని కూడా సుఖినోభవంతో అని దీవించేంత అద్భుతమైన మనసు అయితే ఎవరికీ లేదు. ఒక అత్తా కోడల్ని ఎదురెదురుగా పెట్టి ఫైటింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరిని ఎదురెదురుగా పెట్టి ఇద్దరిని సుఖినోభవంతో అనమంటే ఎవరు అనరు. కానీ అందరినీ సుఖినోభవంతో అనేది రీజన్ ఏంటి?
ఆ సుఖినోభవంతో వాళ్ళని అంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని సుఖినోభవంతో అంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? అసలు సుఖినోభవంతో వెనక ఉన్న అంతరార్థం ఏంటి? దీని గురించి తెలుసుకోవాలంటే మనం ప్రకృతి శాసనం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. చూడండి, భగవంతుడు ఎటువంటి క్వాలిటీస్ లేకుండా దివ్య వ్యోమంగా ఉంది. జస్ట్ శూన్యమే, ఏమీ లేదు అక్కడ. అటువంటి దైవంలో కేవలం ఒక సెల్ఫ్ కంప్రెషన్ అనేది ఉంది. అది ఒకప్పుడు చాలా సాంద్రీకృతమైనప్పుడు అది తనకు తానుగా విడిపోయి చిన్న చిన్న తునకలుగా మారింది. మెటీరియల్ అదే, అది మనకి అవాంగ్మానస గోచరం కాబట్టి దైవం ఫలానా మెటీరియల్ అని మనం చెప్పుకోలేము. కానీ అది అత్యంత సూక్ష్మమైన తునకలుగా మారిపోయినప్పుడు ఈ బయట ఈ సెల్ఫ్ కంప్రెషన్ ఏదైతే ఉందో దివ్య వ్యోమంలో, దానివల్ల ఈ తునకలన్నీ కూడా సుడులు తిరగడం మొదలైంది. శూన్యమే, అది శూన్యమే, ఇది శూన్యమే, చిన్న చిన్న శూన్యాలు. సో వీటిని మనం దివ్యధూళి రేణువులు అంటున్నాం. సో అదే సెల్ఫ్ కంప్రెషన్ వల్ల ఈ దివ్యధూళి రేణువులు అనేక లక్షలు కోట్లు ఒక చోట ప్యాక్ అయినందువల్ల ఒక ప్రాణశక్తి పరమాణు అనేది రూపొందింది. ఇటువంటి ప్రాణశక్తి పరమాణువులు అనేకం ఫామ్ అవుతూ ఉండగా ఆకాశ గోళంగా మారింది. అది స్పేస్లో మీరు దేన్ని వేసినా సరే అది గోళాకారంలోకి సెటిల్ అయిపోయి ఆత్మప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఆవరించుకొని ఒక ప్రెషర్ పనిచేస్తుంది. దివ్య వ్యోమం యొక్క ప్రెషర్ దాని మీద పనిచేస్తుంది. సో ఈ రకంగా ప్రాణశక్తి పరమాణువులన్నీ కూడా ఆత్మప్రదక్షిణలు చేస్తూ తమ లోపల ఉన్నటువంటి ఆ దివ్యధూళి రేణువులు బయటికి వెదజల్లబడుతున్నాయి. అవి ఒక తరంగంలాగా బయటికి వ్యాపించింది. దీన్ని మనం ఆకాశగోళంలో ఉన్నప్పుడు దాన్ని ఏమన్నామంటే యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాం. ఇది ఫస్ట్ ఆవిర్భావం ఆకాశ పరమాణువులు ఉన్న స్థితిలో ఇదే వైబ్రేషన్గా వచ్చింది. అది మన హ్యూమన్స్లో అది స్పర్శగా వచ్చింది. ఇప్పుడు ఆ వైబ్రేషన్నే మనం ఓంకారం అన్నారు మన వాళ్ళు. మొట్టమొదటి ఆవిర్భావం ఓంకారం. సో అనేక పరమాణువుల మళ్ళీ కలిసినందువల్ల మనకి క్రమంగా వాయువు, అగ్ని, జలము, భూమి ఇవన్నీ ఏర్పడ్డాయి. సో ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఈ సుఖినోభవంత్ అనేది ఏంటి? సో దీనికి పునాది ఈ ప్రాణశక్తి పరమాణువు యొక్క ఆత్మ ప్రదక్షిణలు, దాని నుండి రిలీజ్ అవుతున్న వ్యాపించే తరంగాలు. ఈ తరంగాల మొత్తం కూడా బయటికి వ్యాపించి దివ్య వ్యోమపు అంచుల దాకా వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి ఆ ప్రెషర్ వల్ల వెనక్కి కొట్టబడ్డాయి. అంటే ఇది ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ సెంట్రిపిటల్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. ఇది సెంటర్కి వస్తుంది, మళ్ళీ బయటకు వెళ్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. సో ఈ నేచర్ ఆఫ్ గాడ్ డివైన్ వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, మన నుండి ఎటువంటి ఆలోచన తరంగం బయటకు వచ్చినా, ఎటువంటి మాట వచ్చినా అది కూడా తరంగమే. సో ఏది బయటకు వచ్చినా సరే అది నేను ఎవరినైతే ఉద్దేశించి ఆలోచించానో మాట్లాడానో వాళ్ళకి తాకి అక్కడి నుండి అది ఇంకా యూనివర్స్ అంతటా దాటి ఆకాశగోళ మంచుల దాకా వ్యాపించి అక్కడి నుంచి దివ్య వ్యోమం తనలోనికి దీన్ని రానిదు. అది వెనక్కి వస్తుంది. వెనక్కి ఎట్లా వస్తుందంటే తిరిగి తను ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికి వచ్చి అక్కడ ఒక డాట్ లాగా సెట్ అయిపోతుంది. ఇంప్రింట్ అన్నారు దాన్ని మన వాళ్ళు, కర్మబంధనం అని చెప్పేది దాన్ని. సో ఇప్పుడు ఈ బేస్గా గురువుగారు ఏం చెప్తారంటే మన నుండి ఏది రిలీజ్ అయితే అది మనం తిరిగి పొందుతున్నాం కదా, మంచి కానీ చెడు కానీ. ఇప్పుడు అదే నేచర్ని మనం ఎన్కాష్ చేసుకుందాం, మన జీవితాలకి ప్రయోజనకరంగా ఉండేలాగా వాడుకుందాం. సో దానికి సుఖినోభవంతు అని మనం అన్నప్పుడు అందరూ సుఖంగా ఉండాలి అనే ఈ బ్లెస్సింగ్ కూడా బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నా లోపల ప్రింట్ అయింది. సో ఏ సంఘటన కానీ నాకు జరిగింది అంటే దానికి మూల కారణం నా లోపలున్న ఇంప్రింటే. నాలో ఇంప్రింట్ లేకుండా నాకు సుఖము రాలేదు, దుఃఖము రాలేదు. సో మనం పుణ్యపాప కర్మలు అనేకం చేసి ఉంటాం కదా, వాటికి సంబంధించిన ప్రింట్స్ ఏవైతే మన లోపల ఉన్నాయో వాటి వల్లనే మనకి అనుభవాలు అనేవి వస్తున్నాయి. కాబట్టి గురువులు ఎలాగా నిర్దేశించారంటే దీన్ని ధ్యానం చేసినప్పుడు పర్టికులర్లీ మన కుండలిని ధ్యానంలో ఏమవుతుందంటే మనోవేగం తగ్గుతుంది. సో మనోవేగం బాగా తగ్గినప్పుడు ఇది భగవంతుడికి దగ్గరికి వెళ్ళినట్లు అవుతుంది. వేగం తగ్గినప్పుడు సో ఆ స్థితిలో మనం అందరికీ కనుక బ్లెస్సింగ్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరిని ఉద్దేశించి మనం బ్లెస్సింగ్ ఇచ్చామో అది వాళ్ళకి తగులుతుంది. అట్ ద సేమ్ టైం మనకు మళ్ళీ వచ్చి వెనక్కి మన లోపల ప్రింట్ అవుతుంది, మళ్ళీ మనకి సుఖం వస్తుంది. ఈ ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది ప్రకృతిలో. క్రమంగా మనం రెగ్యులర్గా ధ్యానం తర్వాత బ్లెస్సింగ్స్ ఇస్తుండగా ఆ సుఖం అంతా మనకి అనుభవానికి రావడం మొదలవుతుంది. మనం ఏది చేస్తే అది తప్పనిసరిగా అనుభవించాల్సిన అగత్యం ఈ కర్మశాస్త్రంలో ఉంది. ప్రకృతి అలాగే పనిచేస్తుంది.
సో సుఖినోభవంతు అంటంలో మనం ఇంకేం చెప్తున్నామంటే ప్రతి మనిషికి ఏది కావాలో అది. ఒక వ్యక్తి ఏముంటే సంతోషంగా ఉంటాడు, దీర్ఘాయుష్, తర్వాత మంచి ఆరోగ్యం ఉండాలి. ఆయుష్ ఉండి ఆరోగ్యం లేకపోతే అది నరకం. కాబట్టి ఆరోగ్యము, తర్వాత తగిన సంపద. ఇప్పుడు డబ్బు ఎంతున్నా, ఆస్తులు ఎన్నున్నా మనకి చేతిలో వాడడానికి లేదనుకోండి, లేదు కరెన్సీ కట్టలు ఉన్నాయి, భోజనం లేదనుకోండి, కరెన్సీ కట్టలు తిని బతకలేం కదా. సో ఏది ఎప్పుడు అవసరమో అది మనకు సమకూరటాన్ని తగిన సంపద అన్నారు. సో తగిన సంపద, దాని తర్వాత దివ్య జ్ఞానం. సో మామూలు జ్ఞానం మనకు అన్ని చోట్ల దొరుకుతుంది, గూగుల్లో కూడా దొరికేస్తుంది. కానీ దివ్య జ్ఞానం ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకుని, ఏ భగవంతుడి నుండి మనం అందరం కూడా డెవలప్ అయ్యి వచ్చామో ఆ దైవం గురించి తెలుసుకుని, ఎందుచేత మనం ఇన్ని అగచాట్లు పడుతున్నాము, ఈ కర్మ వలయంలో చిక్కుకుపోయాం, జనన మరణ చక్రంలో బందీలమయ్యామో తెలుసుకుని, అంటే కారణ ఫలిత సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుంటాన్ని దివ్య జ్ఞానంగా మనం చెప్తాం. సో ఈ దివ్య జ్ఞానం నేను పొందాలి, అందరూ పొందాలి. కాబట్టి అది మనసులో పెట్టుకుని మనం సుఖినోభవంతు అని బ్లెస్సింగ్ ఇస్తున్నాం. అలాగే ఫైనల్గా శాంతి, చిరంతన శాంతి అంటారు కదా. ఫైనల్గా ఏ మానవుడైనా సరే ఫైనల్గా భగవంతుడిలో లయ చెందాలి. సో అది కూడా అందరూ పొందాలి అని చెప్పి మనం బ్లెస్సింగ్ ఇస్తున్నాము. సో నేను ఏదేది ఎవరెవరికి ఇస్తున్నానో అది ఖచ్చితంగా నాకు తిరిగి వస్తుంది. అయితే బాగుందమ్మా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు అందరికీ సుఖినోభవంతు అని చెప్పమన్నారు. కానీ మనకి మనిషి అన్న తర్వాత ఎవరి మీదనో ఒక ఈర్ష్య, ఒక దేశం, ఒక కోపం, హర్షడ్వర్గాలతో కూడినటువంటి ప్రకోపం ఉంటుంది. ఆ కోపాన్ని ఎలా జయించాలి, ఈర్ష్యను ఎలా జయించాలి, వీటినన్నిటిని ఎలా జయించాలి, వీటి నుంచి జయించి అందరికీ సుఖినోభవంతు అని చెప్పగలిగే ఆ హృదయం రావాలంటే ఏం చేయాలి? శివసిద్ధి కుండలిని యోగాభ్యాసం చేయాలి. దీంట్లో మనం ఇవన్నీ సిస్టమేటిక్గా టీచింగ్స్ ఉంటాయండి. ప్రతి మనిషిలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా మనకి పూర్వజన్మల నుంచి తెచ్చుకున్న కర్మలతో పాటు మనం జంతువులుగా ఉన్నప్పటి ఇంప్రింట్స్ కూడా మనలో ఉన్నందువల్ల స్మూత్గా ఒక క్రూరత్వమో, ఒక కన్నింగ్నెస్, ఇట్లాంటివన్నీ కూడా మన లోపల ఉన్నాయి. అలాగే ఇందాక మీరు అడిగారు, కోపం ఉన్నప్పుడు అత్తా కోడలు తగాదా పడతా అంటే మనం ఆ సుఖినోభవంతు అనమంటే వాళ్ళు అనలేరు కదా, ఎలా అన్నారు? అవును, మామూలు పరిస్థితుల్లో వాళ్ళు అనలేరు. ఖచ్చితంగా వాళ్ళ మనోవేగం ఎక్కువగా ఉన్నప్పుడు, భావోద్వేగాలకి గురై ఉన్నప్పుడు ఎవరు కూడా ఎదుటి వాళ్ళని శపిస్తూ ఉంటారే తప్పిస్తే సంతోషంగా ఉండాలని బ్లెస్ చేయలేరు. సో దీంట్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మనోవేగం తగ్గుతుంది. బేసికలీ మనోవేగం తగ్గుతుంది. మనకి ఆజ్ఞాచక్రంలో, సహస్రారంలో దీక్షలు ఇచ్చి ధ్యానం చేసినప్పుడు మూలాధారంలో ప్రాణశక్తి ఉండి పనిచేసినంత వరకు కూడా మనకి మనోవేగం 14 to 40 cycles per second ఉంటుంది. అక్కడి నుంచి రైజ్ చేసి ఆజ్ఞాచక్రంలో కుండలిని శక్తిని ప్రతిష్ఠించి ధ్యానం చేయించినప్పుడు మనోవేగం తగ్గుతుంది. ఎంతకంటే 13 నుంచి 8 cycles మధ్యలోకి డౌన్ అవుతుంది. అలాగే సహస్రారంలో దీక్ష ఇచ్చి ధ్యానం చేయించేటప్పుడు అది 4 to 7 cycles మధ్యలోకి ఇంకా తగ్గిపోతుంది. మనకి ప్రకృతి యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్పందన ఏంటంటే 1 to 3 cycles per second. సో దగ్గరికి వెళ్తాం, మనం నేచర్ దగ్గరికి వెళ్తాం, మనోవేగం తగ్గిపోతుంది. ఈ తగ్గిన స్థితిలో మనం టీచింగ్స్ చెప్తాం. మీకు మామూలుగా విన్నవి మేము చెప్పేవన్నీ మీ అందరికీ తెలిసినవే, ఇదివరకు చదివినవే, ఎక్కడో చోట ఎవరో ఒకరి దగ్గర విన్నవే. కానీ మనుషుల్లో ఎందుకు మార్పు రావట్లేదంటే మూలాధారాన్ని ఆశ్రయించుకునే శక్తి ఉన్నంత వరకు మారరు. ఎందుకంటే మూలాధారం శక్తివంతంగా ఉంటుంది. అక్కడ దాన్ని ఆశ్రయించుకుని ఉన్న ఆర్గాన్స్కి పని కల్పించే పనులే మనుషులు చేస్తూ ఉంటారు. అంటే తినటము, సెక్సువల్ యాక్టివిటీలోకి వెళ్ళటము, వీటిల్లోనే ఉంటారు తప్పిస్తే హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో వాళ్ళ మనసు పని చెయ్యదు. ముందు నుంచి వచ్చిన అజ్ఞానంలోనే ఉండిపోతారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఫోర్స్, కుండలిని శక్తి అంటే మనలో ఉండే ప్రాణశక్తి, సో ఆ కేంద్రాన్ని మూలాధారం నుంచి మనం పైకి ఆజ్ఞాచక్రానికి, సహస్రారానికి మార్చినప్పుడు మాత్రమే మన మనసు హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో పనిచేస్తుంది. దీనికి కారణం అది మనోవేగం తగ్గిపోవటం. అలాగే మనకి ఎటువంటి భావోద్వేగాలు కలిగినా మనోవేగం పెరిగిపోతుంది. ఏది మీరు అన్నట్టు ఇందాక ఈర్ష్య, కోపం, అహంకారం, ద్వేషం, ఇవన్నీ కూడా టెంపర్మెంట్స్. సో ఇవన్నీ కలగాలంటే మనోవేగం పెరగాలి. సో మనోవేగం పెరిగిన స్థితిలో మాత్రమే మీకు భావోద్వేగాలు ఉంటాయి. ఎప్పుడైతే మనోవేగం తగ్గిపోయిందో మనకి లోపల ఒక డిస్క్రిమినేటివ్ పవర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది. అలాగే ఇంట్యూటివ్ పవర్ కూడా పెరుగుతుంది. సో మీకు బుద్ధి కుశలత పెరుగుతుంది. సో ప్రాబ్లం ఏదైనా వస్తే ఎమ్మటే మనం సాల్వ్ చేసుకోగలిగిన కేపబిలిటీస్ మనకి ఉంటాయి. మనం పరిష్కరించుకోలేని సమస్య అనేది ఉండదు అప్పుడు.
అలాగే ఓర్పు, సహనము, శాంతంగా ఉండటం అనేది అలవాటు అవుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడంటే గురుముఖత ఈ విద్య నేర్చుకుని సాధన చేసేటప్పుడు కలుగుతాయి. ఇది మెకానికల్గా కలుగుతుందని అనుకోవద్దు. విద్య పట్ల, గురువు పట్ల భక్తి, విశ్వాసము ఉండాలి. గౌరవంగా నేర్చుకోవాలి దాన్ని. సో నేర్చుకుని సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కలుగుతాయి. అలాగే సంకల్ప సిద్ధి ఒకటి వస్తుంది గ్రాడ్యువల్గా. నేను అనుకుంది వెంటనే అవుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో మనం ఏది కోరుకుంటే అది, మనం ఇప్పుడు జీవితంలో ఎదగాలి, ఒక జాబ్ చేస్తున్నారు, నెక్స్ట్ ప్రమోషన్ కోసం మనం కోరుకోవచ్చు. కోరికలు తీసేయి అని చెప్పలేదు గురువులు. సో నీ జీవితంలో నీకు ఏది ఉపయోగమో దాని మీద మనసు పెట్టుకుని మీరు సాధన చేసుకుంటుంటే క్రమంగా మీకు అర్హమైంది మీకు అందుతూనే ఉంటుంది. అలా జీవితాన్ని కూడా మనం సరి చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో మిగిలిన మెంబర్స్తో కూడా ఒక హార్మోనియస్ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. సో మనం ఎప్పుడైతే మైండ్ లో అయిందో మన నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ కావు. వేరే వాళ్ళ నుంచి వస్తున్నాయంటే ఇంట్లో అందరూ చేస్తే బాగుంటుంది అనేది గురువుల సూచన. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనుక దీన్ని చేసినట్లయితే ఒకే వేవ్ లెంగ్త్లో ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను ధ్యానం చేసి నా మైండ్ నిరంతరం 4 సైకిల్స్ పెట్టుకున్నాను. కానీ నా ఇంట్లో ఒకళ్ళు ఎవరైనా హై లెవెల్లో 30sలో 35 ఆ రేంజ్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ స్థాయిలో నేను ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎలా ఉంటుందంటే ఆయన తెలుగు మాట్లాడుతున్నాడు, నేను ఫ్రెంచ్ మాట్లాడుతున్నాను. అర్థం అవుతుందా ఒకళ్ళకి? అర్థం కాదు. సో ఫ్రీక్వెన్సీలో తేడా వచ్చేస్తుంది. అందువల్ల స్వామీజీ ఏం చెప్పారంటే, కుటుంబంలో మెంబర్స్ అందరూ కలిసి దీన్ని సాధన చేసినట్లయితే దీనివల్ల మ్యాక్సిమం ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ శాంతి ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అనేక కుటుంబాల కలయిక సమాజం కాబట్టి అందరూ దీన్ని సాధన అడాప్ట్ చేసుకుని కనుక సాధన చేయగలిగితే సామాజిక శాంతి కూడా ఏర్పడుతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు మీరు ధ్యానించడం అన్నారు. ధ్యానించడం అంటే కుండలిని శక్తిని ధ్యానించాలా? ఆ కుండలిని శక్తి మూలాధారంలో ఉన్నప్పుడు ధ్యానించాలా? ఆజ్ఞలో ఉన్నప్పుడు ధ్యానించాలా? తుర్యాతీత స్థితిలో ఉన్నప్పుడు ధ్యానించాలా? ఏది ఎలా ధ్యానించాలి అనేది చాలామంది తెలియదు. కొంతమంది విశ్వశక్తిని ధ్యానించమంటారు, కొంతమంది దేవుడిని ధ్యానించమంటారు. శక్తిని ధ్యానించాలా, లేకపోతే చక్రాన్ని ధ్యానించాలా, లేకపోతే చక్రంలో ఉన్న శక్తిని ధ్యానించాలా, కుండలిని అక్కడ తీసుకొచ్చి ధ్యానించాలా? అక్కడికి ఎట్లా తీసుకురావడం పాసిబుల్ అవుతుంది? కుండలిని శక్తి అంటే మన లోపల ఉండే ప్రాణశక్తి. ఫస్ట్ అది రియలైజ్ అవ్వండి. సో ఈ ప్రాణశక్తి ఎలా ఉంది అంటే మన లోపల అత్యంత సూక్ష్మమైన పరమాణువులుగా ఉంది. ఇందాక చెప్పాను శక్తి పరమాణువులు ఫామ్ అయినాయి అని. అదే ఆకాశగోళంలో ఉన్న ఆ స్వేచ్ఛ పరమాణువులే మన లోపల ఒక సర్క్యూట్గా ఉండి పనిచేస్తుంది. సో ఈ పరమాణువులన్నీ కూడా మన లోపల ఉన్న 72,000 నాడుల ద్వారా ఆత్మ ప్రదక్షిణలు చేస్తూ శరీరం అంతటా పరిభ్రమిస్తూ పనిచేస్తున్నవి. వీటన్నిటికీ ఏర్పడిన కేంద్రం మూలాధారం. సో మూలాధారాన్ని కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్నప్పుడు మనందరం ఇలా ఉన్న మన ఎమోషన్స్, మన ప్రేమలు, కోపాలు, తాపాలు ఇలాగ ఉంటాం. ఇప్పుడు మనం ధ్యానం చేయవలసింది శక్తి మీదనే. వేరేగా ఎవరెవరు ఏం చేస్తారు అనేది పక్కన పెడితే ఇప్పుడు మన విధానంలో ఏం చెప్తామంటే ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి వెన్నుపాము ద్వారా పైకి రేజ్ చేసి గురు శక్తితో అది రేజ్ అవుతుంది వెంటనే. మామూలు పద్ధతిలో కొన్ని సంవత్సరాల పాటు చక్రాల మీద వాళ్ళు సాధన చేస్తే కానీ ఆజ్ఞ సహస్రారం దాకా వెళ్ళలేరు. కానీ మన విధానంలో గురుశక్తిని ఎట్లా పాస్ చేశారంటే మాస్టర్స్కి, మనం మూలాధారం నుంచి ఇమీడియట్గా ఫోర్స్ని ఆజ్ఞాచక్రానికి రేస్ చేస్తాం. సో ఆజ్ఞాచక్రంలో దీక్ష ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల్లోనే మనం సహస్రారంలోకి రేస్ చేస్తున్నాం. సో ఈ పాయింట్స్లో ధ్యానం చేయవలసింది ఏంటంటే శక్తి మీదనే ధ్యానం చేయాలి. చూడండి, ఇప్పుడు దాకా మానవ జాతి ఆవిర్భవించి 55 కోట్ల సంవత్సరాలు అయితే అనేక లక్షల జన్మలు మనకు అయిపోయినట్టే కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మేధస్సుతో మనం ఇలాగ ఉన్నాం. అయితే ఇంతకాలము మన మనస్సు ఎటు తిరుగుతుంది? బయటకే తిరుగుతుంది. ఇంద్రియాలతో కలిసి బయట విహరిస్తూ బయట అనుభవాలు తీసుకుంటూ ఉంది. ఇప్పుడు మనం సడన్గా కూర్చో అనగానే ఆలోచనలు ఏమీ మాయమైపోవు ఎవరికి. అందులో మామూలు విధానాల్లో ఫోకస్ చేయండి, బయట చూడండి, లోపల చూడండి, ఇవన్నీ జరగదు. శక్తిని రేజ్ చేస్తే ప్రాణశక్తి పరమాణువుల నుంచి ఏదైతే తరంగాలు రిలీజ్ అవుతున్నాయి అని చెప్పాను ఇందాక, మ్యాగ్నెటిక్ వేవ్స్, దాన్ని బయోమ్యాగ్నెటిజం అన్నారు మన లోపల. ఈ బయోమ్యాగ్నెటిక్ వేవ్సే మన లోపల బాడీని అంతా నిర్వహించడంతో పాటు మనస్సుగా కూడా పనిచేస్తుంది, ఆలోచన శక్తిగా కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు ప్రాణశక్తి నుంచి రిలీజ్ అవుతున్న ఈ మనస్సు అనేది ఇంద్రియాలతో కలిసి బయటికి వెళ్తుంది.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మూలాధారంలో ఉన్న ఈ ప్రాణశక్తి కేంద్రాన్ని పైకి మార్చినందువల్ల ఆజ్ఞాచక్రం కేంద్రంగా ప్రాణశక్తి సుడులు తిరగడం మొదలవుతుంది. మొదలైన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే శక్తిని గమనించండి అని చెప్తున్నాం. శక్తిని చూడండి, అనుభూతికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అది మనం దాన్ని మనసుతో దాన్ని గమనించగా మనస్సు క్రమంగా అంతర్ముఖమై దాంట్లో లయ చెందుతుంది. అది కొంచెం సమయం పడుతుంది, కానీ సాధన చేస్తే సాధ్యపడుతుంది. సో అలాగా అంతర్ముఖమై ప్రాణశక్తిలో లయమైనప్పుడు మనకి డెఫినెట్గా మన మనసు తిరిగి బయటికి ప్రసరించినప్పుడు అదొక ఉన్నతమైన లక్షణాలతో పనిచేయటం మొదలవుతుంది. ఇదివరకట్లాగా కాకుండా ఆలోచన విధానం మారుతుంది. దీనికి తోడు మనం క్లాసెస్లో ఇంట్రోస్పెక్షన్, నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి, ఎలా నీలో ఏమేమి టెంపర్మెంట్స్ ఉన్నాయి, ఎలా గుర్తించాలి, ఎలా తొలగించుకోవాలి, ఏది ఎంతవరకు ఉంచుకోవాలి, ఎందుకంటే లైఫ్ గడవదు లేకపోతే. సో ఏది ఎంతవరకు ఉంచుకోవాలి, సో ఇలాంటివన్నీ కూడా చెప్పినందువల్ల వీరికి మనలో ఏముంది అనేది ఒక అవగాహనకు వచ్చి తన్ని తాను దర్శించుకొని తనలో ఏం లోపాలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి తొలగించుకోవటానికి సాధనలు చెప్తాం. సంకల్పము, సాధన చెప్తాం. సో అవన్నీ చేస్తూ ఉండగా తన అంతరంగం పరిశుద్ధత పొందుతుంది. తర్వాత అడ్వాన్స్డ్ కోర్సులో ఏం చేస్తామంటే తుర్యాతీతం అనేది చెప్తాం. ఇప్పుడు ఇందాక చెప్పింది ఆజ్ఞాచక్రం అన్నప్పుడు భ్రూమధ్య స్థానంలో మనం ధ్యానం చేయించాం. తర్వాత సహస్రారం, మాడు కింది భాగంలో బ్రెయిన్ సెల్స్ అంతటా మనకి శక్తి స్పందనలు తెలుస్తాయి. ఆ తర్వాత తుర్యాతీతం అంటే బ్రహ్మరంధ్రం ద్వారా మన జీవాత్మని బయటికి ట్రావెల్ చేయించి శక్తిగళము, ఆకాశగోళం ఉంది కదా, ఆ స్థాయికి తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చేయిస్తాం. శక్తితో మమేకం అయ్యే స్థితి అక్కడ వస్తుంది. అక్కడి నుంచి ఇంకా అవతలికి దివ్య వ్యోమం ఏదైతే ఉందో, ఎందులోనైతే సముద్రంలో నీటి బొట్టంతాగా ఆకాశగోళం ఉంది. సో అటువంటి ఆది మధ్య అంతం లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్న దివ్య వ్యోమం వరకు కూడా ట్రావెల్ చేయించి దాంట్లో మెర్జ్ అవటాన్ని మనం నేర్పిస్తాం. శివగళంలో ధ్యానం అని చెప్తున్నాం అక్కడ. ఇది మొత్తంగా ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే ఒక మెకానికల్గా మనం చేయించినట్లు కనిపించినప్పటికీ ఇందులో ఇన్హెరెంట్గా ఆ శిష్యుడి యొక్క పాత్రత ఉంటుంది. అతడి శ్రద్ధ, భక్తి, వినయం, విధేయత వల్ల అతడు రెగ్యులర్గా చేసినందువల్ల అప్పుడు అతడు ముక్తికి దగ్గర అవుతాడు. ఇప్పుడు అది నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు ముక్తి పొందారా అని మీరు తర్వాత అడుగుతారు నన్ను. అది చెప్పలేం. వాళ్ళ సాధనని బట్టి, వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ కర్మల్ని వాళ్ళు తొలగించుకోవడంలో వాళ్ళు చూపించిన శ్రద్ధ, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు భౌతిక జీవితంలో చూస్తే ఒక శక్తి అనగానే చాలామంది చూసేది ఎమోషనల్ ఎనర్జీని ఎక్కువగా చూస్తున్నారు. చాలామంది ఇప్పుడు సప్తధాతువుల దగ్గరికి వచ్చేసరికి మన తిన్న ఆహారం రసం అవుతుంది, రసం రక్తం అవుతుంది, రక్తం మాంసం నుంచి ఎముక బ్రెయిన్ మ్యారో ఓజస్గా మారుతుంది. ఇట్లా సప్తధాతువుల ప్రక్రియ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా యూత్లో ఉంది ఏంటి అంటే నేను మంచి ఫుడ్ తింటున్నా, మంచి హెల్తీగా ఉన్నా, నేను ఎంజాయ్ చేస్తున్నా. కొంతమంది ఏమంటారు అంటే ఈ ఎంజాయ్ చేయటం కాదు, ఈ సెక్సువల్ పవరే స్పిరిచువల్ పవర్ అంటారు. సో ఇక్కడ సెక్సువల్ పవర్ స్పిరిచువల్ పవర్ ఎలా అవుతుంది, సెక్సువల్ పవర్ ఎందుకు భగవంతుడు ఇచ్చాడు, ఎంజాయ్ చేయడం కోసమా కాదా అనేది చాలామంది ఇది ఎంజాయ్మెంట్ ప్రోడక్ట్ కిందనే చూస్తున్నారు. దానివల్ల చాలామందికి బయలాజికల్గా కానీ ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? నిజంగా సెక్సువల్ పవర్ స్పిరిచువల్ పవరా? ఇప్పుడు మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత మీరు అన్నట్లుగా రసం నుండి రక్తము, అందులో ఉత్తమమైన పదార్థం మాంసము, ఇంకా ఉత్తమమైన పదార్థం కొవ్వు, చర్మముగా మారుతుంది. అందులో ఉత్తమమైన పదార్థమే ఎముక, బోన్ మ్యారో, మెదడు కూడా అదే. సో ఫైనల్గా సప్తమ ధాతువుగా మెదడు నుండి ఒక రకమైన స్రావం జరుగుతుంది. సో అది శుక్రధాతువు అన్నారు దాన్ని. ఈ శుక్రధాతువు అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ప్రాణశక్తి. చెప్పాలంటే ఒక ఓజస్తో నిండిపోయిన ఫ్లూయిడ్ అది. ఇప్పుడు మనకు అది ప్రొడ్యూస్ అయిన తర్వాత బ్రెయిన్ అంతా సప్లై చేసి శరీరం అంతటికి అది స్ప్రెడ్ అవుతుంది. శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా దీని యొక్క తడిలో తేలియాడాలి, అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు దీని ప్రొడక్షన్ విపరీతంగా ఉన్నందువల్ల మనుషులు బిగువుగా ఉంటారు, మిసమిసలాడుతూ ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. చాలా అంటే చాలా పనైనా చేస్తారు, ఏ పనైనా సాహసంగా చేస్తారు, గంటలు చేస్తారు, 4 రోజులు నిద్ర లేకపోయినా వాళ్ళు పని చేయగలుగుతారు.
సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఫ్లూయిడ్ బాగా సఫిషియెంట్, మోర్ దెన్ సఫిషియెంట్ ఉంది బాడీలో, ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు బాడీకి అంతా సప్లై చేసినాక మిగిలిన ఫ్లూయిడ్ బ్రెయిన్లో నుంచి వెన్నుపాము ద్వారా కిందకి వెళ్ళి అది అక్కడ సెక్స్ ఆర్గాన్ వెనుక నిల్వ ఉంటూ అక్కడి నుంచి స్త్రీ పురుషుల్లో ఇక్కడి వరకు ప్రక్రియ ఒకటే. ఇక్కడి నుంచి అది పురుషుల్లో శుక్లంగాను స్త్రీలలో శోణితంగాను మారుతుంది. అక్కడి నుంచి వాళ్ళు కనుక సంసార క్రియల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ సంతానంగా అది రూపొందుతుంది. ఈవెన్ అలా ఉపయోగించకపోయినా ఈ ఫ్లూయిడ్ అనేది డిశ్చార్జెస్ రూపంలో వెళ్ళిపోతుంది. మీరు అన్నారు ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంటున్నారు అని. ఎంజాయ్ చేయటం అంటే ఇప్పుడు చూడండి, సృష్టిలో అన్ని జీవరాశులకి కూడా జీవంతో ఉన్న మీరు ఏ ఆర్గానిజంని చూసినా సరే వాటన్నిటికీ కూడా ఒక పర్టికులర్ టైంలో మేటింగ్ అనేది ఉంది. మేటింగ్ సీజన్ ఉంటుంది వాటికి. ఆ టైంలో ప్రకృతి పరంగా కోరిక కలుగుతుంది. అవి ఆపోజిట్ సెక్స్ ఉన్నప్పుడు అవి తీర్చుకుంటాయి. ఇప్పుడు మనకి మనుషులకి జంతువులకి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. ఆహార నిద్ర భయం ఐదునాదులందు జంతువులు మనుషులు ఒక్కటే అని అన్నారు కదా. మనిషికి జంతువుకి తేడాల్లో మనస్సు ఒకటే. మనస్సు దానికి ఉన్న వివేకము. సో ప్రకృతి పరంగా వ్యక్తికి కోరిక ఎప్పుడు వస్తుందంటే ఫ్లూయిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడే కోరికలు కలుగుతాయి. మరి ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోకుండా సెటిల్ అయినాక పెళ్ళిళ్ళు చేసుకుంటామంటూ డబ్బుతో ముడిపెట్టుకొని పెళ్లి చేసుకోకుండా ఉండి దుర్వ్యసనాల బారిన పడుతున్నారు. పర్వర్టెడ్ హ్యాబిట్స్లోకి వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సరైన సమయంలో పెళ్లి చేసుకుని సంతానోత్పత్తి కూడా, మీకు సంతానం కూడా ఆరోగ్యమైన సంతానం ఎప్పుడు కలుగుతుందంటే ఫుల్ యవ్వనంలో ఉన్నప్పుడే. ఇప్పుడు 20 to 30 ఇయర్స్ మధ్యలో పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా పుడతారు. లేట్ అయిన కొద్దీ వాళ్ళలో అనారోగ్యాలు, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఇట్లాంటివి ఎక్కువ అవుతాయి. సో అది తెలియకో మరి జనరేషన్ అలా తయారైపోయింది, పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎంజాయ్ చేయటం అంటే ఎవరితో పడితే వాళ్ళతో సెక్సువల్ యాక్టివిటీలోకి వెళ్ళటం అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది మీరు అడిగిన ప్రశ్నలో అంతరార్థం. ఇది కాదు. ఇప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళల్లో ధాతువులన్నీ ఆ అడ్మిక్స్చర్ వల్ల ఒకరి కర్మలు ఒకరికి మిక్స్ అయిపోతాయి. సో ఇప్పుడు మామూలుగా మనకి వివాహ వ్యవస్థ ఎలా ఉందంటే ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యర్థం అని చెప్పి ఆ పర్పస్ కోసమే మనం వివాహం చేస్తున్నట్లుగా. సో ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటూ జీవితాన్ని మోక్షం వైపుకి నడిపించుకోవాలి. ఇది మన సనాతన వివాహ పద్ధతిలో ఇచ్చిన అంతరార్థం. కానీ అది వదిలేసి ఇప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ ఎలా పడితే అలా ఎంజాయ్ చేస్తామని చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకి ఏం చెప్పారు, ఏకపత్ని వ్రతం లేదా పాతివ్రత్యం. దేనికి పెట్టారు అవి? ఇప్పుడు వాళ్ళు వచ్చి వితండమైన అర్థాలు చెప్పారు, కానీ దాంట్లో ఎంత సైంటిఫిక్ రీజనింగ్ ఉందంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నందువల్ల ఇప్పుడు జంతువులకి లాగా మనుషుల్లో కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ అడ్మిక్స్చర్ వల్ల వాళ్ళకి కర్మల భారం పెనుభారం అయిపోతుంది ఆ అడ్మిక్స్చర్ వల్ల. అందువల్ల వీళ్ళు తట్టుకోలేరు. పూర్వకాలం అందుకే ఏం చెప్పేవారు, వేశ్యాలోలుడయ్యాడు, జీవితంలో చివరి భాగం విపరీతమైన కష్టాలు అనుభవించారు, రోగాల పాలయ్యారని చెప్పేవారు కదా. అదంతా దేనికంటే ఇదే మనకు ఒక వ్యక్తి తను తెచ్చుకున్న కర్మలు కాకుండా ఎవరితోటైతే అతడు సెక్సువల్ మేటింగ్ చేశాడో వాళ్ళ నుంచి కూడా కొన్ని కర్మలు మిక్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది మంచిది కాదు అని వేదాద్రి మహర్షి గారు క్లియర్గా చెప్పారు. మల్టిపుల్ పార్ట్నర్స్ అస్సలు అడ్వైజబుల్ కాదు అని. సో సిద్ధులైన వాళ్ళు చెప్పారు, మనం ఫాలో అవ్వట్లేదు, అంతే గ్యాప్ వచ్చింది. ఇంకపోతే మీరు అడిగిన ఇంకో ప్రశ్న, సెక్సువల్ ఎనర్జీయే స్పిరిచువల్ ఎనర్జీయా అని అడిగారు. సెక్సువల్ ఎనర్జీయే స్పిరిచువల్ ఎనర్జీ డైరెక్ట్గా అవ్వదు. కానీ ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్లో ఏముందో మనం గ్రహించామో, ఏముంది లిక్విడ్ ఫామ్లో ఉన్న లైఫ్ ఫోర్స్, అప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో కాయసిద్ధి యోగా అనే ఒక ప్రాసెస్ తోటి ఒక ప్రొసీజర్, దీంట్లో బేస్ విషయం ఏంటంటే ఊర్ధ్వరేతస్కత. సో ప్రతిరోజు ఫామ్ అయ్యి ఎక్సెస్ కిందకి జారి డిశ్చార్జెస్గా బయటికి పోయే ఈ ఫ్లూయిడ్ని, ఈ వాల్యుబుల్ ఫ్లూయిడ్ని అలా పోనివ్వకుండా ఊర్ధ్వరేతస్కత అనే ప్రక్రియ ద్వారా వెన్నుపాము నుండి మళ్ళీ పైకి రీసైకిల్ చేసుకుని ఆ సెక్సువల్ ఎనర్జీని ఫిజికల్ హెల్త్గాను స్పిరిచువల్ ఎనర్జీ అంటే ఆత్మశక్తిగాను మార్చుకునే ఒక గొప్ప ప్రక్రియ కాయసిద్ధి యోగా. సో ఇలా ఆలోచించినప్పుడు అది స్పిరిచువల్ ఎనర్జీ. సో సెక్సువల్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్పిరిచువల్ ఎనర్జీ. ఇది కరెక్ట్. అయితే
కాయసిద్ధి యోగా, కాయకల్ప యోగా రెండు ఒకటేనా, వేరు వేరా? రెండిట్లో ఊర్ధ్వరేతస్కత ఉన్నది. కాయకల్ప అనేది వేదాద్రి మహర్షి గారు చాలా సైంటిఫిక్గా ఆయన రీసెర్చ్ చేసి మనకి అందజేయటం జరిగింది. దగ్గర దగ్గర ఆయన 16 సంవత్సరాలు దీని మీద పరిశోధించినట్లుగా వినికిడి. అయితే ఆయన డెవలప్ చేసిన దాంట్లో కొన్ని మెరిడియన్స్ని అనుసరించి మన బాడీలో ఉండే మెరిడియన్స్ని అనుసరించి సూర్యగమనం ప్రకారము కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారు, పోస్చర్స్. ఈ పోస్చర్లోనే చేయాలి అని ఇలా డిఫరెంట్ ఉన్నాయి, మార్నింగ్ కొన్ని, ఈవినింగ్ కొన్ని. వీటి వల్ల ఏం జరిగిందంటే కాలక్రమంలో మనుషులు అంటే ఆయన మనకి ఇది అందజేసింది 1970s బహుశా లేదా 80లోనో. కానీ తర్వాత మేము ప్రాక్టీస్ చేస్తూ తర్వాత చూసినప్పుడు వీళ్ళు చాలామంది ఎక్సర్సైజెస్ ఉన్నందువల్ల వాళ్ళు చేయట్లా, బద్దకిస్తున్నారు. ఇది మనకి విద్య అంతా కూడా ఎవరికి వాళ్ళు సాధన చేసుకునేలాగా డెవలప్ చేసి వాళ్ళకి అందజేయబడుతుంది. సో వాళ్ళంతటి వాళ్ళే ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రతిరోజు 1 2 3 అని చేయించడం ఉండదు సామాన్యంగా. సో ఇది వాళ్ళ డిస్కంటిన్యూషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాగేశ్వర మహర్షి గారు, మేము ఎప్పుడైతే వేదాద్రి మహర్షి గారు 2006లో శివైక్యం చెందారో దాని తర్వాత అక్కడి నుంచి మేము విడిపోయి శివసిద్ధి కుండలిని యోగా ఫౌండేషన్ అనే పేరుతో సంస్థని స్థాపించుకుని దాని కింద ఏదైతే గురుగారి దగ్గర నుంచి నేర్చుకున్నామో దానికి ఇంకా బెటర్మెంట్స్ యాడ్ చేసుకుంటూ ఈ విద్యని ప్రాపగేట్ చేస్తున్నాం ఆంధ్రాలో. సో ఇలా చేసే క్రమంలో నాగేశ్వర మహర్షి గారు ఏమన్నారంటే కాయసిద్ధి యోగా అనే పేరుతో మనం దీన్ని ఇలా చేద్దాం అన్నారు. వాళ్ళ అంతర్దర్శనాలు ఏంటో, వాళ్ళ గురువులతో కమ్యూనియన్ ఏంటో, ఎందుకంటే ఎక్కడ కూడా గురువుల పట్ల ఇంత కూడా అవిధేయత లేని వ్యక్తి ఆయన. కాబట్టి అన్నీ వేదాద్రి మహర్షి గారు మాలో చాలామందికి వారిలో దర్శనం ఇవ్వటం, సో వారికి మెసేజెస్ ఇవ్వటం ఇవన్నీ మాకు తెలుసు. కాబట్టి ఆయన చెప్పినప్పుడు మాకు ఇది బాగుంది, ఇలా కూర్చొని చేయటం బాగుంది. సో ఎక్కువ పోస్చర్స్ లేకుండా కేవలం వజ్రాసనంలో కూర్చుని లేదా సుఖాసనంలో కూర్చుని కాయసిద్ధి ప్రాక్టీస్ చేయటం అనేది మేము అప్పటి నుంచి ఫాలో అవుతూ మేము క్లాసెస్లో కూడా అదే నేర్పిస్తున్నాం. దీనివల్ల ఫలితాలు చాలా బాగున్నాయి, కంటిన్యూషన్ రేట్ బాగుంది. అలాగే కాయసిద్ధి ప్రాక్టీస్ చేశాక ధ్యానం చేసినప్పుడు చాలా డెప్త్కి వెళ్ళగలుగుతున్నాం. అయితే కాయసిద్ధి ప్రాక్టీస్లో ఎప్పుడైతే ఊర్ధ్వరేతస్ జరిగిందో అది బ్రెయిన్ సెల్లోకి వెళ్ళినప్పుడు ఇనాక్టివ్గా ఉన్నటువంటి సెల్స్ని యాక్టివ్ చేస్తుందా? ఇనాక్టివ్గా ఉన్న సెల్ యాక్టివ్ అయితే శరీరంలో ఏం మార్పులు వస్తాయి, ఏం జరుగుతుంది? ఇక్కడ ఇనాక్టివ్గా ఉన్న సెల్స్ని యాక్టివేట్ చేయటం అనేది కాదు. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి శరీరం అంతటా శుక్రధాతువు నిండి ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాము. ఎక్కడెక్కడ శుక్రధాతువు ఆర్చుకుపోయిందో వ్యక్తిలో చూడండి, 35-40 సంవత్సరాల నుంచి ఏజింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది వ్యక్తిలో. సో ఆ సందర్భంగా ఏమవుతుందంటే వాళ్ళకి హెరిడిటరీగా మనకి కొన్ని డిసీజెస్ అనుభవించాల్సిన అగత్యం ఉంటుంది, డిఎన్ఏలో అది ఉంటుంది. సో ఏ ఆర్గాన్ దెబ్బతినాల్సిందో దానికి సంబంధించిన పాయింట్ ముందుగా బ్రెయిన్లో ఆర్చుకుపోతుంది. ఎప్పుడైతే అక్కడ ఆర్చుకుపోయిందో ప్రాణశక్తి ప్రసారంలో ఆటంకం ఏర్పడుతుంది. ప్రాణశక్తి సజావుగా ప్రవహించటమే మనకు ఆరోగ్యం. సో ఎక్కడైతే అది అబ్స్ట్రక్షన్ ఏర్పడిందో దానికి సంబంధించిన అవయవం బాడీలో దెబ్బతింటుంది, అది వ్యాధి కింద వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ని మనం రీసైకిల్ చేసి బ్రెయిన్కి బాడీకి ట్రాన్స్ఫర్ చేసామో ఈ ఎక్కడెక్కడైతే ఈ ఆర్చుకుపోయిన పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ముందు రీఫిల్ అవుతాయి. అలాగే ఫ్యూచర్లో ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి లైఫ్ లాంగ్. సో చేసేటప్పుడు మీకు ఇక ముందుకి ఆన్కమింగ్ డిసీజ్ బయటపడదు, ఎందుకంటే నిరంతరం దీన్ని రీసైకిల్ చేసినందువల్ల బ్రెయిన్ నిరంతరం ఆ వెట్నెస్లోనే ఉంటుంది కాబట్టి. అలాగే దాంతోపాటు బాడీ అంతా కూడా ఇది ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఆ లోపల ఎక్కడెక్కడ అవయవాల్లో కొంత డిసీజ్ ఏర్పడిందో అవన్నీ కూడా సరవుతాయి. ఇప్పుడు భౌతికమైన మార్పులు, పర్మనెంట్ చేంజెస్ వచ్చిన వాళ్ళు అవి తగ్గిపోతాయా అని అడుగుతారు. అది మనం చెప్పలేని విషయం. వాళ్ళు సాధనలో తీవ్రత ఎంత తీవ్రంగా చేసినా కొన్ని చనిపోయిన కణాలు పుట్టించటం అనేది జరగదు. సో ఉన్న స్టేటస్లో మీరు హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మీ తీవ్రత, మీ భావాన్ని బట్టి అవి కొంతవరకు రిగ్రెస్ కూడా అవ్వచ్చు కొన్ని రకాలు. బట్ అన్నీ తగ్గిపోతాయి అనే భ్రమలో మాత్రం ఎవరు ఉండకూడదు, నేను అలా ఉంచను. అయితే సాధన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రకృతి మనకి శక్తుల్ని ఇస్తుంది అంటారు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇప్పుడు దాకా లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ని
మనకి ఓ 40 ఇయర్స్ 45 ఇయర్స్ వరకు జనరేట్ అవుతుంది. దాన్ని రక్షించుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, రెండు ప్రకృతి నుంచి శక్తిని తీసుకొని కూడా వీటిని ఇంకా పెంచుకోవచ్చు కదా. ఆ పెంచుకునే ప్రక్రియ మనకి ధ్యానం ద్వారా వస్తుంది కదా. ఆ ధ్యానం ద్వారా ప్రకృతి శక్తులని ఉపయోగించుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి పెరుగుతుందా? ప్రాణశక్తి మనం పుట్టినప్పుడు వచ్చింది, చచ్చిపోయినప్పుడు వెళ్ళిపోతుంది అంతే. ఇంకా తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం పదే పదే కోపగించుకుంటాం, అట్లాంటివి చేసినప్పుడు యాస్ట్రల్ బాడీ ఎక్స్పాండ్ అయ్యి కొన్ని ప్రాణశక్తి పరమాణువులు నశిస్తాయి, తప్పిస్తే కొత్తగా యాడ్ అవ్వవు. ఇప్పుడు మనకి ప్రకృతి శక్తులు అంటున్నారు మీరు, ఏ శక్తి అయినా. ఇప్పుడు మీరు ఒక ధ్యానం చేశారు, మనం చేసేది మన ఓన్ బాడీలో ఉండే లైఫ్ ఫోర్స్ మీద ఫోకస్ చేసి చేస్తున్నాం. ఇది మీరు బయట ఏదైనా ఫోకస్ చేసి దాన్ని మీరు ఇన్వోక్ చేసుకుని లోపలికి తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు, కానీ వచ్చేది ప్రాణశక్తి కాదు, దాని నుండి రిలీజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాన్ని మనం తీసుకుని స్ట్రెంగ్తెన్ చేసుకుంటున్నాం, మన ప్రాణశక్తిని స్ట్రెంగ్తెన్ చేసుకుంటున్నాం. సో అది కొంతమంది గురువుల అనుగ్రహం వల్ల కానీ వీళ్ళ ఇన్వొకేషన్ కెపాసిటీని బట్టి కానీ అది జరగచ్చు. అంతే తప్ప ప్రాణశక్తి మనకి పెరిగిపోవటం అనేది నాకు తెలిసినంత మేరకు అది లేదు. ఒకవేళ నాకు తెలియని విషయాలు ఉన్నాయి ప్రపంచంలో చాలా, నేను నేర్చుకున్నంత మా గురువుల దగ్గర. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ట్ అదే నేను నేర్పిస్తున్నాను. అమ్మ, ఇప్పుడు పతంజలి యోగ సూత్రాల ప్రకారం యోగా అనేది ఒక పద్ధతిలో బోధిస్తున్నారు. ఎవరైనా యోగా అంటే పతంజలి మహర్షి అని అంటారు. యోగా చిత్ర నిరోధ అనే దగ్గర నుంచి మొదలు పెడతారు. ఎవరికి ఏం తెలిసినా తెలియకపోయినా మటుకు ఈ పదంతో చెప్తారు. కానీ పతంజలి చెప్పిన యోగా విద్య ప్రకారం మనం చూసినట్లయితే యమ నియమ ఆసన ప్రాణాయామ ధ్యాన ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగ మార్గం. అయితే మీరు అందించేటటువంటి శివసిద్ధి కుండలిని యోగా దీనికి భిన్నమైందా? దీంట్లో భాగమా? దీంట్లో ప్రాణాయామాలు ఉంటాయా? దీంట్లో ఆసనాలు ఉంటాయా? దీంట్లో ధారణ ఉంటుందా? దీంట్లో ప్రత్యాహారం ఉంటుందా? దీంట్లో ధ్యానం ఉంటుందా? దీంట్లో సమాధి ఉంటుందా? ఇది ఎట్లా అంటే దాంట్లో లీనమైందా, విభిన్నమైందా, లేకపోతే రెండిటికి వ్యత్యాసాలు ఏమన్నా ఉన్నాయా? రెండిటికి వ్యత్యాసాలంటే దాంట్లో ఉన్న ఒకటే వ్యత్యాసం ఏంటంటే అది మోడర్న్ ఏజ్కి అనుగుణంగా మార్చబడింది అంతే. దాదాపుగా పతంజలి మహర్షి చెప్పినవన్నీ అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఆసనం అన్నారు, యోగాసనాలు ఎందుకు వేస్తారంటే పూర్వకాలం తపస్సును వృత్తిగా చేసుకుని చేసేవారు. ఫుల్ టైం రోజుకు 18 గంటలు తపస్సులో ఉండేవారు. కాబట్టి కూర్చోడానికి అనుకూలంగా ఉండేలాగా కొన్ని యోగాసనాలు చేయాల్సి వచ్చేది, వాళ్ళు అయితే బాడీ స్టక్ అయిపోయేది. అందువల్ల రకరకాల యోగాసనాలు అవి చేసేవారు. అలాగే ప్రాణాయామము. సో ప్రాణాయామం అంటే ప్రాణాన్ని దీర్ఘించడం లేదా శ్వాసల్ని దీర్ఘించడం ద్వారా ప్రాణము శ్వాస కలిసే ఉంటాయి కాబట్టి ప్రాణం రేజ్ అవుతుందనే ఉద్దేశంతో చేసేవారు. సో అలాగే తర్వాత యమనియమాలు ఏంటంటే మనం ఎలా ఉండాలి, కొన్ని రెస్ట్రిక్షన్స్, సంతోషంగా ఉండాలి, అసత్యం పలకూడదు, పరిగ్రహం చేయకూడదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అందులో. ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఇంట్రోస్పెక్షన్ పేరుతో మనం అన్నీ చెప్తున్నాం. సో మనం అంతరంగాన్ని స్వచ్ఛపరచుకోవటమే దీంట్లో ఉద్దేశం. పూర్వకాలం ఏముండేదంటే ఒక శిష్యుడు విద్య నేర్చుకోవాలి అని అంటే గురువు దగ్గర మొత్తం తను ప్యూరిఫై చేసుకున్నాకనే శక్తిపాతం లభించేది. ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి శక్తిపాతం ఇస్తూ నిన్ను నువ్వు పరిశీలించుకో. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో కానీ ఆ మేధస్సు కానీ ఆ డిఫరెన్స్ ఎందుకు ఇలా డెవలప్ అయిందో నాకు తెలియదు. సో యోగా ఫర్ మోడర్న్ ఏజ్ అంటూ వేదాద్రి మహర్షి గారు దీన్ని సింప్లిఫై చేశారు. ఇప్పుడు వేదాద్రి మహర్షి గారు మనకి ఫేస్లో ఆయన కనిపిస్తున్నప్పటికీ ఇది సిద్ధుల సంకల్పం లేక ఆది గురువు సంకల్పం అయి ఉండాలి కదా. సహజంగా గురు పరంపరలో ఒక సిద్ధ విద్యకి పతంజలి మహర్షి అంతటా ఆయన వ్యవస్థీకరించిన విద్య. అంతకుముందు కృష్ణుడు చేశాడు, అంతకుముందు మనువు చేశాడు, అంతకుముందు ఇంకెవరో చేశారని చెప్తారు కదా. అదే విద్య పారంపర్యతగా వస్తుంది. పతంజలి మహర్షి మాత్రం దాన్ని అష్టాంగ యోగంగా వ్యవస్థీకరించారు, సూత్రీకరించారు లేదా. సో అటువంటి విద్యని, అంత గొప్ప విద్యని ఎవరు పడితే వాళ్ళు అలా చేంజ్ చేయరు కదా. సో వేదాద్రి మహర్షి గారు ఆయన తనకి 36 సంవత్సరాల వయసులోనే ఆత్మసాక్షాత్కార సిద్ధి పొందారు. ఆయన పొందిన తర్వాత ఇది అందరికీ అందజేయాలనే తపనతో కొన్ని సంవత్సరాలు ఆయన తపస్సు చేసి మరి ఆయన ఏమేమి పొందారో అవి రివీల్ చేయాలి. ఆ రోజుల్లో ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా గుర్తుపెట్టుకుని రాసేవాళ్ళు లేరేమో. మరి మొత్తానికి మనకి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ
ఆయనతో పాటు రామలింగ స్వామి గారు ఉన్నారు అనేది మాత్రం ఆయన మరి ఏన్షియంట్ సిద్ధుడే కదా. సో వారున్న సంగతి మనకు తెలుసు. సో ఆ రకంగా డెవలప్ చేశారు అంటే ఇందులో ఖచ్చితంగా దైవ సంకల్పం ఉన్నదనేది మనం నమ్మవలసి వస్తుంది. సో ఆయన దీన్ని సింప్లిఫై చేసిన క్రమంలో ఇందులో ఇది లేదు అది లేదు అని మనం పాయింట్అవుట్ చేయటం కూడా కరెక్ట్ కాదు నిజానికి. కానీ అయినా చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది వితండవాదులు. సో వాళ్ళు అలా అడిగేవారు. గురుగారు అనేవారు, మేము ఎక్కడికి వెళ్ళినా సరే పతంజలి వేదాద్రి రెండు ఒకటి కాదు కదా అని చెప్పి అడుగుతుంటారు, ఇది లేదు అది లేదు అని అడిగేవారు. సో గురువుగారు చెప్పేవారు ఆ విషయంగా. సో యమ నియమాలు అనే ప్రాక్టీస్ మనకి ఇంట్రోస్పెక్షన్ పేరుతోటి టెంపర్మెంట్స్ అదుపులో పెట్టుకోవటం కానీ, స్వచ్ఛంగా ఉండటం, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడంగా మనకి చెప్పారు. అలాగే ప్రాణాయామాలు ఆటోమేటిక్గా కొన్ని వేదాద్రి మహర్షి గారు ఏం చేశారంటే, ఒక వ్యక్తి సుఖంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి యోగాసనాలు అవసరమో అంతవరకు ఒక సెట్ ఆయన డిజైన్ చేసి ఇచ్చారు. వారు ఏమంటారంటే, మన శరీరంలోని ప్రాణశక్తి ప్రసారాలు సజావుగా ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ ప్రాణశక్తి ప్రసారాలని అనుసరించి మాత్రమే మన లోపల రక్త ఉష్ణ వాయు ప్రసారాలు పనిచేస్తున్నాయి. చూడండి, మన భౌతిక శరీరానికి ప్రాణశక్తి అనుసంధానమైంది ఈ 3 ప్రసారాల ద్వారా. సో ఇవన్నీ కూడా ఇంటరాక్ట్ అవుతూ పనిచేస్తాయి. కాబట్టి ఈ 4 ప్రసారాలు సరిదిద్దేలాగా ఎక్సర్సైజులు ఉంటే చాలనేది వారి అభిప్రాయం. దానికి అనుగుణంగానే ఆయన ఒక 8 సెట్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ రిలాక్సేషన్తో సహా అందజేశారు. వాటిని మనం ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాము. నెక్స్ట్ ప్రాణాయామాలు అనేవి కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేశారు. కపాలభాతి, ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్తో కలిపి శ్వాస ప్రక్రియలు ఇచ్చారు. ఇవి కాకుండా కాయసిద్ధి అనేది మనం చేస్తున్నాం. కాయసిద్ధి వల్ల సంపూర్ణమైన ఆరోగ్యము, ఊర్ధ్వరేతస్కత. మీరు పురాణాల్లో చూస్తే చదువుతాం కదా, ఫలానా ఋషి పంచాగ్నుల మధ్య ఊర్ధ్వరేతస్కుడై ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అని రాస్తారు. మనకి ఒక్క మొక్క కూడా అర్థం కాదు. 1000 సంవత్సరాలు తపస్సు చేయడం ఏంటి, మనం బతికేదే 100 కూడా ఉండట్లేదు కదా అని ఒకటి. తర్వాత ఊర్ధ్వరేతస్కత అంటే ఏంటో మనకి ఆ వయసుల్లో అర్థం కాల. మేము చదివాం చిన్నప్పుడు, అర్థం కాల. కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత మన గురువుగారు దీని గురించి వివరించిన తర్వాతనే మనకి పర్ఫెక్ట్గా అర్థమైంది. నాగేశ్వర మహర్షి గారు వివరించాక అర్థమైంది. కాబట్టి ఊర్ధ్వరేతస్కత అనేది ఇందులో ఉన్నందువల్ల ఇది చాలా విశిష్టమైన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకేంటన్నారు, ధారణ. ఇప్పుడు ధారణ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే గురు శక్తితో కుండలిని జాగ్రత్త. మీరు ఏ ప్రాణాయామం చేసినా, ఇంకోటి చేసినా సాధనలన్నీ ఎందుకోసం చేస్తున్నారు? కుండలిని సహస్రారం దాకా తీసుకురావడానికి. అది డైరెక్ట్గా గురుశక్తితో రేజ్ చేయటం అనేది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి అది లేదు ఇది లేదు అంటానికి వీల్లేదు. సో శక్తిని పైకి రేజ్ చేస్తున్నాం, ఇక్కడ ధారణ చేస్తున్నాం, ధ్యానిస్తున్నాం. సో మనసుని అంతర్ముఖం చేసి దాంట్లో లయ చెందిస్తున్నాం. ధ్యానము అంటేనే మనస్సు ఏ మూలం నుంచి వచ్చిందో తెలుసుకుని ఆ మూలంలోకి లయ చెందించడాన్ని ధ్యానం అంటారు. సో ఆ ధ్యానం మనం చేస్తున్నాం. తర్వాత సమాధి అంటే దైవంతో సమానమైన స్థితి పొందటం, ఆది మూల పరబ్రహ్మం ఏదైతే ఉందో ఆ స్థితిని పొందటం. దానికోసం మనం తుర్యాతీత ధ్యానం అనేది డిజైన్ చేశారు గురుగారు. సో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మీ మనసులో భావరహిత స్థితులు కలిగినప్పుడు అది సమాధి. ఆ భావరహిత స్థితి పొందటానికే మనం సాధన చేసేది. సో దైవంలో ఎటువంటి భావాలు లేవు. సో మనకేమో నిరంతరం భావావేశాలు ఉన్నాయి. సో వాటన్నిటిని అదుపులో పెట్టుకుని పైకి వెళ్ళాలి. సో పతంజలి చెప్పిన సమాధి స్థితి అయినా ఇప్పుడు మనం 0 సైకిల్స్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళటం అన్నా ఒకటే. సో ఈ రకంగా వారికి ఇప్పుడు మనం చేస్తున్న శివసిద్ధి కుండలిని యోగాభ్యాసానికి డిఫరెన్స్ ఏమీ లేదని చెప్పుకోవచ్చు. అయితే శివసిద్ధి కుండలిని యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎలా రావాలి, ఎలా నేర్చుకోవాలి, దానికి పాటించాల్సిన నియమాలు ఏంటి? రావటం అనేది జనరల్గా ఇప్పుడు మీ వంటి వారు చేసిన ఇంటర్వ్యూలు చూసి కొంతమంది ఫోన్ నెంబర్స్ తీసుకుని ఫోన్ చేసి వస్తున్నారు. మనం శిక్షణ ఇచ్చే విధానం ఏంటంటే ఆశ్రమంలో ఎవ్రీ మంత్ ఒక బేసిక్ కోర్స్ చేస్తాం. సో వాళ్ళు మేము ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళతో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ చేయించి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని జాయిన్ చేసుకుంటాం. ఇది ఆశ్రమానికి వచ్చి చేస్తామన్న వాళ్ళకి 3 days ఇక్కడ ఉండేలాగా రావాలి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఆశ్రమంలో. రూమ్స్, ఒక 3 స్టార్ హోటల్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మంచి ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ ఇస్తాము. కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇక్కడ ఉండి కోర్స్ చేసుకుని వెళ్ళొచ్చు. ఒకటి. తర్వాత ఆన్లైన్ ఇస్తున్నాం. బేసిక్ కోర్స్ వరకు మనం ఆన్లైన్ కూడా ఆఫర్ చేస్తున్నాం.
సో ఆన్లైన్లో ఎందుకంటే ఇప్పుడు రకరకాల ఏరియాస్లో ఉన్నారు. నేను విద్య విశ్వవ్యాప్తం చేస్తానని ఓ పక్కన చెప్తూ, లేదు నేను ఇక్కడికి వస్తేనే చెప్తానంటే నాకు నేనే పరిధులు పెట్టుకున్నట్టు కదా. కాబట్టి ఇది ఓపెన్ టు ఎవ్రీబడి. సో వారు మాతో కాంటాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి. దెన్ నియమాలంటూ ప్రత్యేకించి ఏం లేవు. 14 years నిండిన వాళ్ళందరూ ఇది చేయటానికి అర్హులే. సో చేసినందువల్ల కలగగల ప్రయోజనాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. అది వాళ్ళకే కోర్స్ అయిపోయే లోపే అనుభవానికి వస్తున్నాయి చాలామందికి. చాలా చాలా సంతోషం అమ్మ. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. సుఖినో భవంతు. ప్రేక్షకులందరికీ మీకు కూడా సుఖినో భవంతు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైన విషయాల్ని మనం తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు శుభం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.